ఈ లోకానికి రావడం వెనకాల మీ ఉద్దేశాలు ఏంటో తండ్రి నాయన మీ పిల్లలకు చెప్పాలని ఆశపడుతుండగా మీ మాటల్లో నుండి మీ పిల్లలు గ్రహించినట్లుగా వివరించడానికి నిలబడి నన్ను బలపరచండి తండ్రి. మీ పిల్లలు అర్థం చేసుకునే విధంగా చెప్పడానికి మీ కృపలో బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు అన్నది వాస్తవం. ఎందుకు వచ్చారు అనే విషయాన్ని మనం తప్పనిసరి తెలుసుకోవాలి. ఆయన ఎవరు అని మనం ఆలోచిస్తే, ఆయన గురించి బైబిల్ నుండి కనుక మనం ఆలోచిస్తే, ఆయన దేవుని కుమారుడిగా, దేవునితో సమానుడిగా, కలిగిందేది ఆయన లేకుండా కలగలేదని, ప్రతిదాన్ని ఆయనే కలిగించాడని, ఆయన ద్వారానే కలిగించబడినవని బైబిల్ మాటలు సెలవిస్తున్నాయి. అలాంటి ఆయన ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది? వచ్చాడనంటే ఏదో బలమైన కారణం ఉండాలి. తప్పనిసరి ఆయన రావలసిన అవసరం ఏర్పడి ఉండాలి. ఈ మధ్య కాలంలో మన పోర్టు ద్వారా అక్రమంగా ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ బియ్యం అనేవి విదేశాలకు ఎగుమతి జరుగుతుందనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో కొన్ని అభియోగాలు అనేవి ఉన్నాయి. అయితే వాటిని గురించి ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ అది నిలువరించలేకపోయినట్టు, జరుగుతున్నట్టు ఉండడం, అధికారుల దృష్టికి రావడం, కలెక్టర్ గారు రావడం, కొన్ని సీజ్ చేయడం, పట్టుకోవడం జరిగింది. తర్వాత ఎంతో మరి షిప్లోనికి వాళ్ళు లోడ్ చేసి ఉంటారు కాబట్టి దాని సంగతి కూడా తేల్చాలి. ఇంకా ఏం జరుగుతుంది దీని వెనకాలనే దాన్ని మన దేశంలో ఉన్న అధికారులందరికీ కూడా ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో మరి ఈ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం జరిగింది. చూడండి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఆయన రాకపోతే దీని వెనకాల ఏం జరుగుతుందనే దాని మీద విచారణ అనేది జరగదు. ముందు కలెక్టర్ గారు వచ్చారు, నాదెండ్ల మనోహర్ గారు వచ్చారు, వీళ్ళందరూ చూస్తున్నారు. కానీ ఆయన వచ్చినా కూడా ఆయన్ని కూడా షిప్లోకి అనుమతించలేదు. ఎందుకంటే ఇది కేంద్రం ఆధీనంలో ఉంటుంది కాబట్టి రాజకీయ నాయకులు ఎవరు కూడా షిప్లోకి ఎక్కకూడదనే ఉద్దేశంతో ఏం చేశారంటే ఆయన్ని షిప్లోనికి ఎక్కనివ్వలేదు. సో కాబట్టి ఆయన కూడా మాట్లాడాడు. ఏమని అంటే, దీని వెనకాల చాలా ఒత్తిడి ఉంది, చాలా పెద్ద నెట్వర్క్ పనిచేస్తుంది. అంటే చాలామంది రాజకీయ నాయకులు కానీ, బాగా పలుకుబడి ఉన్న వాళ్ళు కానీ 45,000 కోట్ల బియ్యం ఎగుమతి జరిగిందట. మన రేషన్ బియ్యం ఎంత అంటే మన కిలో 2 రూపాయలేనా? ఒకవేళ రేషన్ షాపు వాడి మీకు తిరిగిస్తే ఎంత? 10 రూపాయలు 12 రూపాయలకి అమ్మేసుకుంటారు. అంతే కదంటే, తినకుండా అమ్మేస్తారు. అది ఈ రాజకీయ నాయకులు ఎంతగా అమ్ముకుంటున్నారట? 70 రూపాయలకి అమ్ముకుంటున్నారట విదేశాలకి. వాళ్ళకి ఎంత కలిసి వస్తుందో ఆలోచించండి. సుమారు 60 రూపాయలు వాళ్ళకి ఎంత డబ్బు వస్తుందో. కాబట్టి ఆయన రావాల్సిన అవసరం ఏర్పడింది. ఓకే, ఇదంతా కూడా ఈ పరిసర ప్రాంతాల గురించిన లేదా మన దేశంలో జరుగుతున్న ఒక మాఫియా ఈ చాలా విషయాల్లో జరుగుతుంది. ఒక వైజాగ్లో అయితే టన్నుల డ్రగ్స్ పట్టుకున్నారు. కాబట్టి చాలా విషయాల్లో మాఫియా అనేది మనం మింగే మందుల విషయంలో కూడా జరుగుతుంది. దీన్ని ఎవరో కూడా నిలువరించడం అనేది చాలా కష్టం. కాబట్టి కొంచెం పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వవలసిన పరిస్థితి కూడా కొన్ని సందర్భాల్లో ఉంటుంది. అలాగే మరి యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యేకంగా ఈ లోకానికి రావాలని అంటే
దాని అవసరం ఏంటి? దేవునితో సమానంగా ఉన్న దేవుని కుమారుడు, ఈ లోకాన్ని కలిగించిన ఆయన ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏంటి అంటే ఆయన మాటల్లో చెప్పుకున్నాడు. ఆయన అడిగారు. ఆయన సాధారణమైన మనిషిలా బ్రతుకుతూ దేవుని మాటలు చెప్పాడు. ఆయన చెప్తూ కూడా ఆయన ఏమన్నాడంటే ఆయన గురించి రాజు అని చెప్పుకున్నాడు. నిజానికి ఆయన రాజు అంటే నిజంగానే రాజు. ఆయన రాజు అంటే మామూలు రాజు కాదు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన గురించి మనకి ప్రకటన గ్రంథంలో కనిపిస్తుంది. ఆయన వస్త్రం మీద, ఆయన తొడ మీద ఆ పేరు ఉందట. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. పేరు ఉండడం కాదు, ఆయన క్యారెక్టర్ అది, ఆయన పొజిషనే అది. అంటే ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే రాజులు ఉన్నారో వారందరికీ రాజు ఆయన, పైవాడు. అసలు ఈ ముల్లోకాల్లో ఎంతమంది అధికారులు ఉన్నారో వాళ్ళందరికంటే పై స్థానం ఎవరిది అనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువారిది. అలాంటి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ అధికారం కోసం మాట్లాడకుండా ఆయనకున్న అధికారం, ఆయన ఏం చెప్తున్నాడో ఆ విషయంలో రాజునని చెప్పుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన చెప్పింది అంతకుముందు ఎవరో చెప్పలేదు, ఆయన చెప్పడం అవసరం. కాబట్టి ఆ విషయంలో నేనే రాజు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఒక పనిలో నిష్ణాతులు అనుకుందాం, వాళ్ళు ఏమంటారంటే నేను కింగ్ని, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరంటారు. ఏదైనా వండరింగ్ పను లేకపోతే మరొక ఇప్పుడు పరుగులు రారాజు అంటారు. ఉస్సేన్ బోల్ట్ ఉన్నాడు, అతను ఏం చేస్తాడంటే స్పీడ్గా పరిగెడతాడు. ఆయన ఏమంటారంటే పరుగులు రారాజు. పీటీ ఉషా మనకు తెలుసు, పరుగులు రాని అన్నారు ఆవిడ్ని. సో అలాగా ఈయన ఏం చెప్పుకున్నాడంటే సత్యం విషయంలో ఈయనకి మించిన వాళ్ళు లేరు కాబట్టి ఈయనే చెప్పగలడు. కాబట్టి ఆయన ఏమని చెప్పుకున్నాడంటే రాజుని అని చెప్పుకున్నారు. భూమి మీద ఉన్నప్పుడు రారాజుని అని చెప్పుకోలేదు, రాజుని అని చెప్పుకున్నాడు. చెప్పుకోవాలంటే రారాజు అని చెప్పుకోవచ్చు, ప్రభువులకు ప్రభువుని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలని అంటే పిలాతుకు కూడా నేనే రాజునని చెప్పొచ్చు. కానీ ఆయన అడిగితే ఏం చెప్పాడంటే యోహాను సువార్త 18:37 అందుకు పిలాతు, ఎందుకంటే రాజు కోపం రావాలంటే ఈయన మీద ఏదో ఒక అభియోగం మోపాలంటే రాజుకి ఎప్పుడు కోపం వస్తుంది? రాజు ఉండగా ఇంకొకరు నేను రాజుని అన్నాడు అనుకోండి, రాజుగారికి ఎలా ఉంటుంది? అమ్మో, రాజుగారికి వెంటనే కోపం వస్తుంది. కాబట్టి ఈయన రాజు అని చెప్పుకుంటున్నాడు, మీరే కదా రాజు, ఈయన ప్రజలను తిరగబడడానికి ప్రేరేపిస్తున్నాడు, మీ రాజ్యాన్ని లాక్కోవడానికి ప్రేరేపిస్తున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు అనే ఉద్దేశంతో ఆయన మీద అభియోగం మోపారు. అయితే పిలాతు అడిగాడు, నీవు రాజువా అన్నాడు. తెగదండి, ఎక్కడ ఉంది మనకి ఆ మాట? యోహాను సువార్త 18:37 అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా యేసు, నీవన్నట్టు నువ్వన్న పదాన్ని బట్టి చూస్తే నేను రాజునే, ఆ పదాన్ని బట్టి నేను రాజునే అని అన్నాడు. అంటే ఎందుకంటే ఆయన చెప్పాడు, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిరిగి. పైనుంచి కూడా చూద్దామండి, 33 పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిచి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా యేసు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గురించి ఇది చెప్పిరా అని అడిగాను. ఇదేంటి, ఇది నీ అంతట నువ్వే అంటున్నావా, ఇతరులు ఎవరైనా నా మీద ఇలాంటి అభియోగం మోపారా, చెప్పారా అని అంటే అందుకు పిలాతు, నేను యూదున్నా ఏమి, నీ స్వజనమును ప్రధాన యాజకులను నాకు అప్పగించిరు కదా, నీవేమి చేసితివని అడగ్గా యేసు అప్పుడు అంటున్నాడు, నువ్వు ఏ ఉద్దేశంతో నన్ను రాజువా అని అడిగావో, కానీ నా రాజ్యం మాత్రం నీ రాజ్యాన్ని ఏదో లాగేసుకోవాలనే రాజ్యం కాదు. నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. నీ రాజ్యం ఈ లోక సంబంధమైంది, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు అని అన్నాడు ఆయన. ఈ లోక సంబంధమైన నా రాజ్యం ఈ లోక సంబంధమైంది అయితే నన్ను మీ సేవకులు పట్టుకోకుండా
నా శిష్యులు నీతో పోరాడుదురు, నా సేవకులు పోరాడుదురు. ఇప్పుడు ఎందుకంటే ఎలాంటి రాజు అయినా కూడా కొంతవరకు పోరాటం చేస్తాడు. అవతల వాళ్ళు పట్టుకోవాలనుకుంటే అతని మీదకి వస్తే సేవకులు పోరాటం చేస్తారు, కానీ ఈయన సేవకులు పోరాటం చేయలేదు. కాబట్టి నీకు అక్కడే తెలిసిపోవాలి, వస్తే నా సేవకులు ఎవరో పోరాటం చేయలేదు, నేను కూడా లొంగిపోయినా తప్ప యుద్ధం మాత్రం చేయలేదు. కాబట్టి నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదన్నాడు. అయితే మళ్ళీ క్వశ్చన్ వచ్చింది, ఇదేంటి అంటే ఇతను కాదని అనలేదు కానీ అవునన్నే చెప్పుకున్నాడు. నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు, నాది పక్కనున్న మరొక రాజ్యం అని చెప్పకుండా ఈ లోక సంబంధమైందే. పోనీ ఆయన మళ్ళీ తిరిగి అడిగాడు, నువ్వు రాజువా అని అడిగితే ఆయన చెప్పాడప్పుడు ఇంకా అర్థం కాలేదని అప్పుడు చెప్తున్నాడు అనమాట. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. యేసుప్రభువారు ఎందుకు పుట్టారు? పండగ చేసుకోవడానికి పుట్టాడా, సందడి చేసుకోవడానికి పుట్టాడా? సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాడా? పుట్టాడంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే హ్యాపీ క్రిస్మస్. యేసుప్రభువారి పుట్టుక వస్తుంది అని అనగానే ఈ డిసెంబర్ మాసంలో క్రైస్తవులుగా మనకు గుర్తొచ్చేది ఏంటంటే చర్చికి పెయింట్లు వేయాలి, ఇంటికి పెయింట్లు వేసుకోవాలి, కొత్త బట్టలు కొనుక్కోవాలి, ఇంటి మీద స్టార్ ఎట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారికి పుట్టినరోజు విశేష మనం చెప్పుకోవాలి. ఆయన పుట్టిన సందర్భాన్ని ఉద్దేశించి హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రీస్తు నేడు పుట్టినని చెప్పుకోవాలి అని మాత్రమే మనం ఆలోచిస్తాం. చాలా మన వరకు క్రైస్తవ్యులు ఇదే మనం చూస్తాం ఎక్కువ శాతం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారని ఉంది బైబిల్లో? సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని. ఇంతకీ సత్యం గురించి ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి? ఆయన సత్యము గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాడట. ఇంతకీ సత్యము గురించి ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి? ఎవరికి? మనకే. అంటే మనకి సత్యం తెలియాలి, మనకి సత్యాన్ని ఆయన చెప్పాలి. ఏంటి సత్యం తెలుసుకోవాలి మనం? ఇప్పుడు సత్యం అనగానే మీరు ఏమని చెప్తారంటే సత్యం అంటే నిజం, అబద్ధం కానిదే అంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఏదైనా దొంగతనం చేస్తే చేసావా చేయలేదా అని మీరు అడుగుతారు. అడుగుతున్నప్పుడు అతను చేయలేదంటే మీరు ఏమంటారు? అబద్ధం చెప్పాడు అంటారు. చేశాను, ఎందుకు చేశానో ఎలా చేశాడో చెప్పినప్పుడు మనం ఏమంటాం? నిజమే చెప్తున్నాడు, సత్యం చెప్పాడు, ఒప్పుకున్నాడు అని అంటాం. అంటే ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయాన్ని తప్పు మాట్లాడితే, దాచి మాట్లాడితే అబద్ధం చెప్పాడు అంటాం. ఆ విషయంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పితే నిజం చెప్పాడని, సత్యం చెప్పాడని మనం అంటాం. ఇంతకీ మనకి ఏ సత్యం గురించి చెప్పడానికి ఆయన వచ్చాడు? ఆయన పుట్టాలి, చెప్పాలి. మనం ఎవరైనా అబద్ధాలు మాట్లాడితే వాడు అబద్ధికుడు అని అంటాం. నిజాలు మాట్లాడుతుంటే అతను నిజాయితీపరుడు, సత్యవంతుడు అని మాట్లాడతాం. అయితే మరి ఏ సత్యం గురించి సాక్షి ఇవ్వడానికి పుట్టాడు? ఏ సత్యం గురించి చెప్పమంటారా? ఎందుకు పుట్టాల్సి వచ్చిందో తెలుసా? అసలు దేవుడు ఎవరో, ఈ భూమిని ఆయన ఎందుకు చేశాడో, ఈ భూమి మీద సమస్త జీవరాశిని ఎందుకు చేశాడో, అలాగే ఈ భూమి మీద మనిషిని ఎందుకు పుట్టించాడో, ఆ మనిషికి ఎందుకు కొంత జీవితకాలం ఇచ్చాడో, మరలా ఎందుకు వాళ్ళకి మరణాన్ని ఇచ్చాడో, మరణం తర్వాత మనిషి ఏమవుతాడో, అసలు మనిషి అంటే ఎవరు, ఇలాంటి విషయంలో మనుషులకు సత్యం తెలియదు, నిజాలు తెలియవు. అంటే దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశాలు తెలియవు. నిజంగా తెలియవంటే తెలియవు. ప్రపంచంలో మీరు ఎవరినైనా అడగండి, దేవుడు ఎవరని అడగండి, అందరూ ఒకే సమాధానం చెప్తున్నారా? రకరకాల సమాధానాలు చెప్తున్నారా? రకరకాల సమాధానాలు ఉన్నప్పుడు, వీధికి దేవుడు మారిపోతున్నప్పుడు, ఊరికి దేవుడు మారిపోతున్నప్పుడు ఏది సత్యం? ఎవరిది వారిదే సత్యమా? లేదా సత్యమంటూ ఒకటి ఉందా? దీని వెనకాల నిజమంటూ ఉందా?
ఉంటే అది అసలైన సత్యమా కాదా చెప్పాలి. అది మనిషికి అవసరమైన సత్యమా కాదా చెప్పాలి. చెప్పండి. అసలు మనిషికి అవసరమైంది ఏంటి? అసలు ఈ ప్రకృతిని ఎవరు చేశారో నిజం తెలియాలి. ఈ భూమి మీద మనుషుల్ని ఎవరు చేశారో ఆ నిజం కూడా తెలియాలి. మనిషి జీవితంలో అతను ఏం చేయాలి, ఎలా బ్రతకాలి అనే విషయంలో అతనికి అవసరమైన సత్యం తెలియాలి. అతను బ్రతుకుని ఎలా కొనసాగించాలో ఇలాంటి విషయంలో ఎవ్వరు 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 ఎవరు చెప్పలేదు. ఇలాంటి విషయాల్లో మనిషి జీవితం అబద్ధాల్లోనే కొనసాగిపోతుంది. ఇది ముమ్మాటికి నిజం నిజం నిజం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అందుకనే ఎవరు చెప్పినా సత్యం, ఎవరు చెప్పినా ఏవో కొన్ని సాకులు చెప్తారు. ఇప్పుడు నేను చెప్తున్నా, నా మీద కూడా గిట్టని పాస్టర్ అయినా, గిట్టని మన క్రైస్తవేతరులైనా ఏదో ఒకరు ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా నిందించడం, మనల్ని తిరస్కరించడం మనకు జరుగుతుంది. ఇప్పుడు నేనే కొంచెం ఖచ్చితంగా చెప్పాను అనుకోండి, ఎవరో ఒకరు నన్ను పక్క నుంచి తిడతా ఉంటారు. మనం ఏదో తూతూ మందరంగా చెప్పుకుని పోయాం అనుకోండి, ఎవరు మాట్లాడరు. మనదే సత్యం అనుకున్నట్టుగా మాట్లాడుతున్నాం అనుకోండి మన బైబిల్, అప్పుడు వాళ్ళకి ఎక్కడ లేని కోపం వస్తుంది. మాదంతా అబద్ధమా, వీళ్ళదే నిజమా, ఇండైరెక్ట్గా ఈయన ఇలా చెప్తున్నాడు అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే ఈయనేదో సత్యం చెప్తున్నాడు చెప్తూ మా సంఘంలో వాళ్ళు లాగేసుకోవాలని ఈయన అనుకుంటారు. ఇలాగండి, సత్యం చెప్తున్నావని చెప్తున్న వాళ్ళు అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, సత్యం చెప్తున్నావని చెప్పేవాళ్ళు ద్వేషపూరితంగా ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ నమ్మడానికి అవకాశం లేదు. కానీ సాక్ష్యం ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? కరెక్ట్గా తెలిసిన వాడు ఉండాలి. సాక్ష్యం ఇవ్వాలంటే వాడు నమ్మకస్తుడై ఉండాలి. మనం మంచివాడి సాక్ష్యాన్ని నమ్ముతామా, చెడ్డవాడి సాక్ష్యాన్ని నమ్ముతామా? మంచివాడి సాక్ష్యాన్ని నమ్ముతాం. కాబట్టి దేవుడు మనం నమ్మడానికి ఇంకెవ్వరిది నమ్మమని తెలిసి అర్థమైపోయి యేసుప్రభువారినే పంపించాడు. ఆయన నమ్మొచ్చు అండి, నమ్మొచ్చు. ఆయనలో ఏ మోసం ఉంది? పోనీ మనుషులు మోసం చేసి ఆయన ఏమన్నా ఆర్జించుకున్నాడా? ఏ మనిషినైనా తప్పు పట్టగలమేమో కానీ ప్రపంచంలో ఎవరు తప్పు పట్టకూడనివాడు, తప్పు పట్టలేరు కాదు, తప్పు పట్టకూడదు. ఆ ఆలోచనకే ఆస్కారం అస్సలు లేదండి. ఆలోచించడానికి ఎక్కడుంది ఆయనలో? తప్పు పట్టడానికి ఏ అవకాశం ఉంది? అందుకనే ఆయన కుమారుడిని ఆయన ఎక్కడ పుట్టించాడో తెలుసా? తల్లి గర్భంలో మార్గంలో పుట్టాడండి. ఆయనకి సత్రంలో కూడా హాస్పిటల్లో పక్కనట్టండి, ఇంట్లో పక్కనట్టండి సత్రం. ఇలాంటి ప్రయాణాల్లో ఉన్నవాళ్ళు సేద తీరడానికి పూర్వకాలం ఉండేవే సత్రాలు. ఇప్పుడంటే హోటల్స్ వచ్చాయి. అలాంటి సత్రంలో పురటాలకి, పసుకందుని పట్టుకున్న పురటాలకి ఆ పసుకందుకి స్థలమే ఇవ్వలేదట. పశువుల తొట్టులో పడుకుండా పెట్టారట. ఎందుకు? అలాగే ఆయన జీవితం అంతా ఎలా సాగిపోయిందంటే నక్కలకి, బొరియలు, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయట. మనిషి కుమారుడికి తలవాల్చుకోవడానికి చోటు లేదట. అంటే అసలు మనకలా ఏమి అనుభవించలేదు. పోనీ సామర్థ్యం ఏమీ లేదండి సంపాదించడానికంటే చేప కడుపులో ఏముందో తెలుసు. అసలు ప్రపంచంలో అంతకుముందు ఎవరూ స్వస్థపరచని రోగాల్ని, కుంటివాడిని కానీ, గుడ్డివాడిని కానీ కళ్ళులు తెరిచాడు, బాగు చేశాడు, స్వస్థపరిచాడు. ప్రతి విధమైన రోగులు వచ్చిన వాళ్ళు ఒక్కడు కూడా తిరిగి వెళ్ళిపోకుండా స్వస్థపరచబడిన వారు ఎవరైనా ఉన్నారంటే ఏ టైంలో అంటే క్రీస్తు టైంలోనే. క్రీస్తు మాత్రమే అలా స్వస్థపరిచాడు. ఇప్పుడున్న సభల్లో ఇంకా నయ్యం, కొంతమందికి ఒకవేళ వచ్చొచ్చు, రావచ్చు, ఏదో ఒకటి అవ్వచ్చు. కానీ యేసుప్రభు టైంలోనట అందరూ ఒక్కడు కూడా స్వస్థత పొందనవాడు లేడు. మరి ఎంత సంపాదించుకోవచ్చు చెప్పండి? ఈ రోజున చిన్న స్వస్థత ప్రార్థన చేస్తే చాలు, స్వస్థత ప్రార్థన చేసేవాళ్ళు బోర్డు డబ్బులు సంపాదించుకుంటున్నారు.
ఏమి ఆశించకుండా ఆర్జించకుండా బ్రతికాడు, సత్యాన్ని చెప్పాడు. ఇప్పుడు సత్యం ఆయన సాక్ష్యం ఇవ్వడానికి ఆయన తగినవాడా కాదా అంటే ఖచ్చితంగా ముమ్మాటికి తగినవాడే. కాబట్టి సత్యం కూడా మనకి అవసరం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారిని అలా పంపించి నిజంగా యథార్థ హృదయంతో గనక మనం ఆయన జీవితాన్ని ఒక్కసారి పరిశీలించి ఆలోచించి ఆయన చెప్పిన విధానాన్ని గురించి ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ నిజాలను ఆలోచించడానికి అవకాశం ఉంది. కానీ అలా లేదు. ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే దాన్ని ఒక మతం అంతే. ఆయన గురించి ఎన్ని మాటలు రాయబడి ఉన్నా అవన్నీ పక్కన పెట్టి వీళ్ళేదో తగుదినమ్మా అని పేరంటల్లాగా ఎవరిని ఎవరు మాట్లాడమన్నారో తెలియదు కానీ అదొక మతం. నువ్వెవడో మతం అనడానికి అసలు ఎవడైనా హక్కు ఉందండి? అంటే ఆయన గురించి ఆయన ఏం చెప్పుకున్నాడో, బైబిల్ ఏం చెప్పిందో, ఆయన భక్తులు ఏం చెప్పారో అదంతా పక్కనెట్టి ఈ రోజున బతుకుతున్నవాడు ఆయన మత స్థాపకుడు అని అనడానికి వాడికి ఏం హక్కు ఉంది? ఒకసారి చెప్పండి. హక్కు ఉందంటారా? లేదు. మరి బైబిల్ ఎలా ఉందండి? మీ బైబిల్ రాసుకున్నారంటారు. బైబిల్ ఏమైనా అంత వాల్యూ లేని పుస్తకమే ఏంటి? మరి రూపాయి నోటు ఉంది, అదైతే విలువ ఉంది మన దగ్గర. అదే మీరు ఫారెన్ వెళ్ళిపోతే, మనం వేరే విదేశాలకు వెళ్తే మన రూపాయి నోటుకి విలువ ఉంటుందా? విలువ ఉండదండి, మారదు. డాక్యుమెంట్ ఉంది, దానికి విలువ ఉంది కాబట్టి మనం డాక్యుమెంట్ అని విలువ ఇస్తున్నాం. మరి బైబిల్ కూడా విలువ ఇవ్వాలా వద్దా అని అంటే దానిలో ఉన్న విషయాన్ని బట్టి మనం విలువ ఇవ్వాలి, ఆలోచించాలి. అంతే తప్ప ఇక నేనేం పట్టించుకొని ఇది మతం, క్రైస్తవుల దేవుడు అని అంటాను అనుకుంటే దాన్ని ఏమంటారంటే అమాయకత్వం. అలాంటి ఆయన రావడమే మన భాగ్యం. ఆయన మాటలు మన దగ్గరికి రావడమే మహాభాగ్యం. అవి చెప్పడం ఇంకా భాగ్యం. ఒక నపుంసకుడైతే ఏమన్నాడు తెలుసా? ఎవడైనాను త్రోవ చూపకుంటే నేను ఎలా గ్రహింపగలను అని అన్నాడు. కొర్నేలు అనే మహాభక్తుడైతే ఆయన ఏమన్నాడంటే, అసలు మేమందరం చూస్తున్నాం నీకోసం, వాక్యం చెప్తావని అని అన్నారు. సో కాబట్టి ఇందులో ఉన్న విషయాలు ఎలాంటివి అనేదని మనం ఆలోచించాలి. బైబిల్కు ఉన్న ప్రాధాన్యత. అసలు ఇది పుస్తకం అన్నవాడు ప్రపంచంలో ఏ పుస్తకాన్ని కూడా పట్టుకోకూడదు. ఒకవేళ ఇది పుస్తకం అంటున్నాడంటే ప్రపంచంలో ఉన్న ఏ పుస్తకాన్ని కూడా పట్టుకోకూడదు. అది పట్టుకుంటున్నామంటే ముందు ఇదే పట్టుకోవాలి. ఎందుకో చెప్పమంటారా? ఎందుకంటే ఇప్పుడున్న పుస్తకాలన్నీ ప్రింట్ వేయబడినవే కదా, అచ్చు వేయబడినవే కదా. కరెన్సీ నోట్ అయినా ప్రింట్ వేయబడిందే, డాక్యుమెంట్ అయినా ప్రింట్ వేయబడిందే. ఏ పుస్తకమైన ప్రపంచంలో మత గ్రంథాలని చెప్పబడిన పుస్తకాలైనా ముద్రించబడినవే. అవన్నీ దైవ గ్రంథాలని అనుకుని ఇది మాత్రం పుస్తకం అంటున్నావంటే ఎందుకు? ఇలా ప్రింట్ చేయబడిందనా? అసలు ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నిటికంటే ముందు ప్రింట్ చేయబడింది ఏదో తెలుసా? బైబిల్. ప్రింట్ చేయబడిన వాటిని ముందు పట్టుకోవాలా, దీన్ని ముందు పట్టుకోవాలా? దీన్ని కాదని అవన్నీ పట్టుకుంటున్నావా? ఇదైతే పుస్తకం అంటున్నావా? అసలు ప్రపంచంలో అవన్నీ పుస్తకాలుగా ప్రాచుర్యంలో రావడానికి, ప్రింట్ చేయబడడానికి కారణం ఏంటో చెప్పమంటారా? దీన్ని ప్రింట్ చేయాలి అనే ఒక కాంక్ష ఒక భక్తుడికి కలిగింది. అతనే జోహనెస్ గుటెన్బర్గ్ అని ఒక ఆయన భక్తుడు. అతను జర్మన్లో నివసించాడు 1455లో, అంటే 14వ శతాబ్దంలో. అంటే ఇప్పటికే సుమారు 600 సంవత్సరాల క్రితం జీవించాడు అతను. 600 సంవత్సరాల క్రితం ప్రింటింగ్ మిషన్ కనిపెట్టాడు. దేనికో తెలుసా? ఈ మాటలు అందరి చేతుల్లో ఉండాలి, అందరికీ వెళ్ళాలి అని తపస్సు చేశాడు, కష్టపడ్డాడు, కృషి చేసి మొట్టమొదట బైబిల్ని ముద్రించాడు లాటిన్ భాషలో. ఎప్పుడు?
1455. మనకు ముందు అసలు ప్రింటింగ్ ప్రెస్లు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడంటే ఫ్లెక్స్లు వచ్చాయి. ఈ ప్రింటింగ్ మిషన్ అనేది చాలా డెవలప్ అయిపోయింది. స్కానర్స్ వచ్చేసి ఇవన్నీ వచ్చాయి. కొంచెం ముందుకు వెళ్తే ఇవన్నీ ఉన్నాయా? లేవు మన దేశంలో. అసలు ఒక 40-50 సంవత్సరాలకు వెళ్ళిపోతే ఇన్ని ప్రింటింగ్ ప్రెస్లు ఏమి లేవు. కానీ 600 సంవత్సరాల క్రితమే 1455లో జర్మన్లో జోహన్నెస్ గుటెన్బర్గ్ అనే ఒక భక్తుడు అందరికీ బైబిల్ అల్లానే ప్రింట్ చేశాడు. దీన్ని పుస్తకం అని అన్నినేమో పట్టుకుంటావా? అన్నిటికీ వాల్యూ ఉందంట. ఇదంట పుస్తకం అంట. చెప్పండి, పుస్తకం అంటే ఏమండి? అన్ని గ్రంథాలు అనుకుంటే ఇది పుస్తకం అంటే మనుషులు రాసిందని అనుకుంటే మరి అవన్నీ ఏం చేయాలి? దీనికోసమే ముద్రణ యంత్రం కనిపెట్టబడింది. అన్నీ వాడుకుంటున్నారు ముద్రణ యంత్రంతో, కానీ మాత్రం దీనికి మత గ్రంథం అని ముద్ర వేసేసారు. కాబట్టి బైబిలు సత్యాలు ప్రపంచంలో ఉన్న అందరికీ తెలియాలన్న దేవుని ఉద్దేశం. అందుకనే క్రీస్తుని పంపించారు ఆయన తండ్రి. అలాగే ఇదందరికీ తెలియాలనే దేవుడు ఆయనకు గుటెన్బర్గ్కి ప్రింటింగ్ ప్రెస్ చెయ్యాలనే కాంక్ష కలిగించాడు, చేయించాడు, ముద్రింప చేశాడు. అలాగే ప్రపంచంలో ఉన్న లిపి ఉన్న అన్ని భాషల్లోకి తర్జుమా చేయబడింది బైబిల్. ఇది కేవలం మనం పై విషయం చెప్పుకుంటున్నాం. ఇంకా బైబిల్లో ఉన్న సత్యం అనే మనం ఆ పై విషయంలోనే దీన్ని కొట్టిపాడేస్తున్నారు. కానీ ఆ పై విషయంలోనే దీనికున్న ఈ స్టామినా, ఇది ప్రింట్ చేయబడ్డానికి ఉన్న ఈ క్రెడిట్ ఉంది చూసారా, మొట్టమొదట ముద్రింపబడ్డం అనేది ఇది చాలు. కాబట్టి ఈ దీనిలో ఉన్న విషయాలు మనం ఆలోచిద్దాం. ఏమంటాడంటే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినునను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి? ఆయన సత్యం గురించి, మనం తెలుసుకోవాల్సిన సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాడు. సత్యం అనగా ఏమిటి అని అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడంటే, యోహాను సువార్త 17 యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యుము. అంటే వాళ్ళు సత్యం తెలుసుకోవాలి తండ్రి అని ప్రార్థించాడు ఆయన. మరి సత్యం అంటే ఏంటంటే ఆయన చెప్తున్నాడు, నీ వాక్యం అంటే, నీ అంటే దేవుని తండ్రి అయిన దేవుని మాటలే. వాక్యం అంటే మాటలు, నీ మాటలే సత్యం. అంటే ఆయన ఏమైతే తెలియాలని లేదా ఆయన ఏమైతే చెప్పాడో అదే సత్యం. అదే మనం తెలుసుకోవాలి, అదే నమ్మాలి. దాన్ని నమ్మే మన జీవితాన్ని, దాని ప్రకారంగానే మన జీవితాన్ని కొనసాగించాలి. ఇప్పుడు సత్యం అంటే ఏంటని ఆయన చెప్పాడు. ఆయన దేవుని మాటే. దేవుని మాటే సత్యమని మనం ఎలా తెలుసుకోగలం? ఏది దేవుని మాటో మనం ఎలా తెలుసుకోగలం? అబద్ధమైంది, నిజం కానిది ఏంటంటే అసత్యం, నిజమైంది సత్యం. ఇప్పుడు బైబిల్ మాటలు, ఒక మాట చెప్పబడింది బైబిల్లో, ఆ మాట ఎప్పుడు జరగలేదు అనుకుందాం. అప్పుడు బైబిల్ మాట ఏమైపోద్ది? అబద్ధం. అప్పుడు అదేమవుతుంది? అసత్యం అవుతుంది. కానీ బైబిల్ మాటలు జరిగాయి అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది? బైబిల్ మాట సత్యం అవుతుంది. అంటే దేవుని మాట ఎప్పుడు కూడా సత్యమే, దేవుని మాట ఎప్పుడు కూడా అబద్ధం అవ్వదు. ఎందుకంటే ఒకవేళ మనిషి మాట అయినా అబద్ధం కావచ్చు, మనిషి మాటనైనా దేవుడు అబద్ధం చేయగలడు. ఎవరు? నాగేశ్వరరావు గారు అన్నారు ఒకసారి. ఏమన్నారంటే, నేను 110 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికేస్తానన్నాడు అనేసాడు ఒక ఆయన. ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఇచ్చేటప్పటికి 90లోనే చచ్చిపోయాడు. ఇప్పుడు అతని మాట ఏమైంది? అబద్ధమైంది, అసత్యమైంది. కాబట్టి దేవుడు మనుషుల మాటలను కూడా అబద్ధం చేయగలడు. దేవుని మాట అనేది ఎప్పుడు తప్పిపోవడం అనేది, అబద్ధం అవ్వడం అనేది జరగదు. కాబట్టి ఆ మాటే సత్యం. కాబట్టి ఆ మాటలను బట్టి, అలా దేవుని మాటలు నిజమైతే
అవి సత్యమని మనం నమ్మొచ్చు. ఇప్పుడు బైబిల్ మాటలు సత్యమా కాదా అనేదాన్ని మనం ఆలోచించాలి. బైబిల్ మాటలు సత్యమా కాదనేది మనకు తెలియాలంటే కీర్తనల గ్రంథం 85వ కీర్తన 11వ వచనం జాగ్రత్తగా వినండి కొంతసేపు. సత్యం అంటే ఎప్పుడు అది నిజంగానే ఉంటుంది, ఎప్పుడు ఎల్లకాలం అది ఎప్పుడు అబద్ధం అవ్వదు, ఎప్పుడు ఆ మాట తప్పిపోదు. సత్యం అనేది ఎప్పుడూ సత్యమే, ఎప్పుడు దాన్ని ఎవరు మార్చలేరు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే అసలు సత్యం అనేది బైబిల్లో ఉంది కాబట్టి ఇది మత గ్రంథం అంటున్నారు, మీ పుస్తకం అంటున్నారు. ఇంతకీ సత్యం అనేది ఎక్కడ ఉందో కూడా చెప్తున్నాడు. ఎక్కడుందో తెలుసా? సత్యం అనేది ఎక్కడుందో చెప్తున్నాడు. ఎక్కడంటే భూమిలో నుండి వస్తుంది అన్నాడు. బైబిల్ దేవుని మాట బైబిల్లోనే ఉండడం కాదు, ఆ మాట అనబడిన తర్వాత అది జరిగి మన ముందు నిజంగా ఉంటుంది. కాబట్టి ఏమంటున్నాడంటే భూమి నుండి సత్యము మొలుచును. భూమి నుండి సత్యం మొలుస్తుందా? భూమి నుండి ఏం మొలుస్తున్నాయి? మొక్కలు మొలుస్తున్నాయి. భూమి నుండి మొక్కలు మొలుస్తున్నాయో అనాలి తప్ప సత్యం మొలుస్తుందని ఎందుకు అన్నాడు? అంటే సత్యం బైబిల్లోనే ఉందా, భూమిలోంచి కూడా వస్తుందా? భూమిలోంచి కూడా వస్తుందట. అంటే ఈ మాట దేనికి సంబంధించింది అంటే మొక్కలకు సంబంధించింది. మొలుచును అంటున్నాడు. మొలిచినంటే మొక్కలను మొలవడమే సత్యం అంట. అవి సత్యాన్ని బట్టే మొలుస్తున్నాయట. అంటే దేవుని మాటను బట్టే మొలుస్తున్నాయట, దేవుని వాక్యాన్ని బట్టే మొలుస్తున్నాయట. మరలా ఏమంటున్నాడు తెలుసా? ఆకాశం నుండి నీతి పారజూచును. అంటే ఆకాశం నుంచి పారేదేంటి? నీరు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నీతి. అంటే మొక్కలు మొలవడానికి ఆకాశంలోంచి నీరు రావాలి. కానీ ఇక్కడ మొక్కలు మొలుస్తున్నాయంటే సత్యం మొలుస్తుంది. సత్యం ఎలా మొలుస్తుంది అంటే నీతి, అంటే నీరు పారడం వల్ల. అంటే దేవుని నీతి ఏంటంటే మంచివారినైనా చెడ్డవారినైనా ప్రేమించడం ఆయన నీతి. ఆయన తన సూర్యుడిని ఉదయింపచేస్తున్నాడు, తన వర్షాన్ని కురిపిస్తున్నాడు అని అన్నాడు. కాబట్టి మంచివారైనా చెడ్డవారైనా అందరి పొలాల్లో వర్షం కురుస్తుంది. అంటే నీతి ఆకాశం నుంచి పారుతుంది, భూమి నుంచేమో సత్యం మొలుస్తుంది అని అన్నాడు. ఎందుకు అలా ఆ విధంగా మాట్లాడాడు? ఈ మొక్కలు మొలడం కోసం అని అంటే దేవుడు అలా ఎందుకు చెప్పించాడంటే మనకు అర్థం కావడానికి. సత్యం అనేది ఎలాంటిదో చెప్పడానికి. దానికి డెఫినిషను సత్యం అనేది జరిగి తీరుతుంది, నిరూపించబడుతుంది. అది ఎప్పటికీ నా మాటలు గతించమన్నాడు. అంటే సత్యానికి గతించే పరిస్థితి లేదు. ఏంటి భూమి నుండి సత్యం మొలిచినని ఎందుకు అన్నాడంటే అసలు మొక్కలు మొలిసింది ఎందుకంటే సత్యాన్ని బట్టి. మొక్కలు ఎందుకు మొలిచాయంటే సత్యాన్ని బట్టి. సత్యం అంటే ఏంటి? దేవుని వాక్యం, దేవుని మాట. ఆదికాండం 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమని? 1వ అధ్యాయం 11వ వచనం. దేవుడు భూమి మీద తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాకని పలుకుగా ఆ ప్రకారం ఆయను. భూమి తమ జాతి అంటే ఇప్పుడు చూడండి, మనుషుల్లో నల్లవారు, తెల్లవారు, పొట్టువారు, పొడుగువారు, ఆడ, మగ, ఇది మనుషుల్లో ఉన్న జాతి. అయితే మొక్కల్లో కూడా మామిడి పళ్ళు ఉన్నాయి, యాపిల్ పళ్ళు ఉన్నాయి, జామ పళ్ళు ఉన్నాయి, కొబ్బరికాయల చెట్టు ఉంది. ఇలాంటి జాతులు అనేకమైన ఉన్నాయి. అవన్నీ భూమి మొలిపించునుగా కానీ పలికాడట. ఇప్పుడు అదేంటది? పలికిందేంటి? దేవుని మాట. దేవుని మాట అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం ఏంటి? సత్యం. ఇప్పుడు అన్న సత్యం దేవుడు అన్నాడు కాబట్టి అది ఏం చేయాలి? నెరవేరాలి. నెరవేరితేనే సత్యం, నెరవేరకపోతే అబద్ధం.
ద్వితీయోపదేశకాండలో అదే చెప్పాడు. ఏ ప్రవక్త అయినా నా మాటని చెప్తే ఆ మాట ఎన్నటికీ నెరవేరకపోతే అతను తన అహంభావం చేతనే అలా చెప్పాడు తప్ప ఆ మాట నా మాట కాదన్నాడు. కాబట్టి సత్యానికి డెఫినేషన్ ఏంటంటే ఖచ్చితంగా అది నెరవేరు తీరుతుంది. ఏ కాలంలో అయినా నెరవేరుతుంది. ఎప్పుడైనా ఎవరైనా దాన్ని ఎవరు కూడా అబద్ధమని కొట్టి వేయలేరు. అందుకనే ఈ 30 రోజులు కూడా అసలు యేసుప్రభువు వారు సాక్ష్యం ఇచ్చిన ప్రతి సత్యాన్ని ఎవరూ కొట్టివేయలేని సత్యాన్ని నేను చెప్పాలని అనుకుంటున్నాను. ప్రతి విషయంలో ఈరోజు సత్యం అంటే ఏంటి, బైబిల్ సత్యమని అది నిరూపించడమే ఈరోజు ప్రసంగం. అంతే, బైబిల్ మాత్రమే సత్యమని నిరూపించడమే ఈరోజు నా ప్రసంగం. కాబట్టి ఇప్పుడు అది దేవుని మాట, అదేమవుతుంది, మొలుస్తుంది. ఇప్పుడు మొక్క మొలుస్తుందని నువ్వు అనుకుంటావు, ఆయన చెప్పాలంటే ఏం చెప్పాలి, సత్యం మొలిచింది అదిగో రుజువు అంటాడు. ఇప్పుడు అదే మీరు ఎవరికైనా చెప్పండి, ఆహాహా ఏం కథ చెప్తున్నారండి, మొక్కలు ఎలాగే మొలుస్తున్నాయి కాబట్టి ఇంకెలా భూమి ఉన్నంతకాలం మొలుస్తూనే ఉంటాయి కాబట్టి, భూమి ఉన్నంతకాలం మొలుస్తాయి కాబట్టి, చూశారు కాబట్టి, జరిగింది చూశారు కాబట్టి. ఈ తిరకాస్ మేధావులు ఏమంటారంటే ఇలాగే మాట్లాడతారు, అతి తెలివి మేధావులు అనుకున్నవాళ్ళు. మీరు జరిగింది చూశారు కాబట్టి ఏం చేశారంటే అలా రాసేశారు, జరుగుతుంది కాబట్టి అని అంటారు. అబ్బా సూపర్ అనుకుందాం, అవునా, ఓకేనా? క్వశ్చన్ బాగుందా? చాలా బాగుంది. పై చెప్పితే ఇలా అన్నావు, అయితే చూడంది చెప్తాడు, ఇప్పుడు ఏమంటావో చెప్పు, చెప్పమంటారా? పైది చెప్తాడు, కనిపించేది చెప్తాడు, కనిపించింది కూడా చెప్తాడు. దేవుడు నువ్వు ఇలా అంటే ఇలా తిరగేస్తే ఆయన ఏం చేస్తాడంటే మొత్తం నిన్నేం చేస్తాడంటే లోపల తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు అర్థం అవుతుంది. ఇప్పుడు చూడండి యోబు గ్రంథం 28వ అధ్యాయం. బైబిల్ పై చూసింది కాదు, చూసి రాసేసుకున్నది కాదు, చూడలేంది కూడా రాయబడింది. ఎప్పుడో తెలుసా? లోపలది చూడలేని టైంలో. యోబు గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం, భూమి నుండి ఆహారము పుట్టును. భూమి నుండి ఆహారం పుట్టును. ఎలా పుట్టును? మొక్కలు మొలవడం వలన పుట్టును. మొక్కలు ఎలా మొలిచును? దేవుని మాట సత్యం వలన అవి మొలుచును. సత్యం మొలుచును అన్నాడు. భూమి నుండి ఆహారం పుడుతుంది కదా, అయితే పుడుతుంది కదా, తింటున్నాం కదా, ఇదంతా జరిగిపోతుంది కదా, నేనేదో దున్నేస్తున్నాను, నేనేదో పండించేసుకుంటున్నాను, నేనేదో వండేసుకుంటున్నాను, తినేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు కదా, పైదేదో చెప్పేశారని అనుకుంటున్నావు కదా. అయితే భూమి నుండి ఆహారం పుడుతుందా? లోపల ఏముందో తెలుసా? లోపల అగ్ని మైనట్లుండును. ఇంకా అగ్ని ఉంటుందట. భూమి లోపల ఏముంటుందని చెప్పాడు? పైన ఆహారం పుడుతుంది, పైన మొక్కలు మొలుస్తున్నాయి, సత్యం మొలుస్తుంది. లోపలది మాకు తెలియదు అంటున్నావు కదా నువ్వు. అయితే చెప్తాను, పైన ఇలాగో ఉంది, కానీ లోపల ఏముందో తెలుసా? దానికి క్వైట్ ఆపోజిట్గా ఉంది. ఏముంది? అగ్ని. అవండి ఇప్పుడు మీరు స్టవ్ మీద కుండ పెట్టారు, పాత్ర పెట్టారు, ఏమవుతుంది? అన్నం ఉడుకుతుంది, పదార్థం వండబడుతుంది. ఇంకా అలాగే మంట పెట్టారు అనుకోండి, ఎక్కువ పెట్టారు అనుకోండి, పదార్థం ఏమైపోద్ది? మాడిపోద్ది. అసలు మన గ్యాస్ స్టవ్ మంట కంటే కూడా భయంకరమైన వేడి కలిగి ఉంటుంది భూమి లోపల. భూమి లోపల అది పెట్టి పైన ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారు? మొక్కలు మొలిపించేలా చేశాడు. పైనుంచి నీళ్ళు చల్లి దోసేసేవాడు ఏం చేస్తాడు తెలుసా? కింద మంటెట్టి ఒకసారి నీళ్ళేసి తుడిసి దోసేస్తాడు. ఎందుకంటే టపక్కన ఇలా లేపితే ఇలా వచ్చేయాలి. అలా దేవుడు ఏం చేస్తున్నాడంటే కింద మంట, పైన భూమి, పైనుంచి నీళ్లు తడపడం, మొక్కలు మొలిపించాడు, అయిపోయింది. వెరీ సింపుల్. ఇది ఎప్పుడు రాయబడింది? ఇది ఎక్కడుంది? యోబు గ్రంథంలో రాయబడింది. యోబు గ్రంథం అనేది ఎప్పుడుదో తెలుసా? క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల క్రితం రాయబడిన, సుమారు దేనికి ఖచ్చితమైన ఆధారాలు లేవండి, మనకెందుకు కొసర్లు అనేసి మీకు అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. అప్పటిది అంటే క్రీస్తు పూర్వం అంటే ఇప్పుడు క్రీస్తు శకం 2024, పోనీ 2000 తీసుకోండి, 14 తీసుకోండి, 1400 తీసుకోండి, అప్పుడు ఎంత?
400 సంవత్సరాల క్రితం భూమి లోపల ఎలా ఉంటుందో చెప్పడం జరిగింది. కానీ మరి మన వాళ్ళు ఎప్పుడు చెప్పారు? మన మానవ మేధస్ ఈ పుస్తకాల్లో ఎప్పుడు రాశారు? ఒక 10, 20, 30 అంతే కదా. పెట్రోల్ ఎప్పుడు వచ్చే? గల్ఫ్ కంట్రీలన్నీ కూడా పెట్రోల్ లేనప్పుడు అడుక్కు తినేవాళ్ళు. ఒక విధంగా చూస్తే ప్రపంచంలో లేని వాళ్ళంటూ ఎవరన్నా ఉన్నారంటే గల్ఫ్ కంట్రీ వాళ్ళు. ఇప్పుడు పెట్రోల్ కనిపెట్టడం వల్ల భూమి లోపల ఏముందో కనిపెట్టడం వలన అది తవ్వి తీయడం వల్ల ఇప్పుడు ప్రపంచంలో వాళ్ళే ధనవంతులు. అదంతా కూడా ఈ 90లోను 18వ శతాబ్దంలోను 19వ శతాబ్దంలోను అప్పుడప్పుడే జరిగాయి. కానీ ఇది ఎక్కడ అంటే 200 సంవత్సరాల క్రితం జరిగితే ఇక్కడంతా 3400 సంవత్సరాల క్రితం చెప్పబడింది. మీరు ఈ మాట నేను చెప్పిన తర్వాత మీ పిల్లల దగ్గర ఏదైనా పుస్తకం ఉంటే అడిగి చూడండి. అట్లాస్ అనే బుక్ ఉంటుంది. భూమి నైసర్గిక స్వరూపం అని ఉంటుంది. అందులో భూమి లోపల ఏముంటుందో రాయబడి ఉంటుంది. భూమి లోపలికి తీశారు. అందుకనే శీతాకాలం కుక్కలు పిల్లులు ఇవన్నీ ఎక్కడ పడుకుంటాయి? కొంచెం తవ్వుకుని పడుకుంటాయి. లోపల నుంచి వేడి వస్తూ ఉంటుంటుంది. ఇంకా కొద్ది తీశారనుకోండి నీళ్ళు ఉంటాయి. ఇంకా వెళ్ళిపోయారు అనుకోండి వేడి మరిగిపోతాయి నీళ్లు. అసలు ఇంకా కింద తీస్తే తీలేం కూడా. పనిముట్లు కూడా ఏవి కాలిపోతాయి. అవన్నీ అంత వేడిగా ఉంటాయి. ఇదిగోండి నాకు సెల్లో నేను డౌన్లోడ్ చేశాను మీకు చూపించడానికి. కనిపించినంత వరకు చూడండి. ఇదిగోండి కనిపించదు కదండి, వదిలి తీసేయండి. సూర్యుడు ఎలా ఉంటాడో సూర్యుని ఉపరితలంపై సూర్యుడికి దగ్గరికి వెళ్ళిపోతే పైన ఎలా ఉంటుందో అంత వేడి లోపల ఉంటుందట. ఎక్కడ? భూమి లోపల. అంటే ఇంచుమించు సూర్యునికి సమానంగా లోపల వేడి ఉంటుందట. సూర్యుడు ఎంతో దూరంలో ఉంటే ఇక్కడ మనకు కాంతికే కాలిపోతాం మనం. మరి లోపల అంత వేడి, లోపల ఇంకో సూర్యుడు ఉన్నాడు అనమాట. మనం ఆలోచిస్తే అగ్నిమయమైనట్లుండును. కానీ అలాంటి భూమిపైన ఎలా మొక్కలు మొలుస్తున్నాయి? సత్యం. మాట వచ్చిందంటే సత్యం. దాని బైబిల్ ఏమంటుందో తెలుసండి? యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాలు. వినాల మీరు, ఎందుకంటే మీకు సంబంధం లేనివని అనుకోకండి. మనకు సంబంధించింది ఏంటో తెలుసా? సత్యం. మనకి సత్యమే కావాలి. మనకి సత్యం చాలా అవసరం. అబద్ధాల్లో బ్రతికితే మన జీవితం అబద్ధమైపోద్ది. ఈ జీవితం అబద్ధమైపోద్ది, మరణానంతర జీవితం కూడా అబద్ధమైపోద్ది. ఉండదు అబద్ధం. నీకు ఎప్పుడైతే సత్యం తెలిస్తే అప్పుడు ఈ జీవితం సత్యంగా మారుతుంది, మరణానంతర జీవితం కూడా సత్యంగా మారుతుంది. కాబట్టి సత్యమే మనకు అవసరం. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం అనేది మనల్ని ఎక్కడికంటే పరలోకానికి చేస్తుంది. అందుకని యేసుప్రభు వారు నేనే రోగాలు తీసేవాడును, నేనే మీకు ఇల్లులు కట్టేవాడును, నేనే మీ అప్పులని తీర్చేవాడును అని అనకుండా అది చెప్పవసరం లేదండి. అది ఏముందండి, అది కొసరలాంటిది. ఇది అసలు మర్చిపోయి కొసరను పట్టుకుంటున్నారు మీరు. ఆయన ఏమన్నాడు తెలుసా? నేనే మార్గం. ఎక్కడికే? నిధికా? చెప్పండి. నిధికి త్రోవను నేనే చూపించాననా? కాదు. నేనే సత్యం. ఏంటి సత్యం? నేనే జీవం. అంటే ఇది కావాలా మనకు కావలసింది మార్గం, మనకు కావలసింది సత్యం, మనకు కావలసింది జీవం. ఎందుకండి బాబు అని అంటే ఈ మూడు ఎక్కడ ఉంటాయంటే, ఎక్కడైనా కొండ మీద ఏమైనా చావని మందు ఉందా? ఏమైనా అమృతం లాంటిది ఏమైనా ఉందా? జీవం అంటే మీరు అనుకుంటారేమో ఇలాంటి ఏం కాదు. నా ద్వారా తప్ప ఎవడో తండ్రి వద్దకు రాడు అంటే అర్థం ఏంటంటే తండ్రి దగ్గరికి తీసుకెళ్ళగలిగే మార్గం, తండ్రి దగ్గరికి మీరు రావడానికి అవసరమైన సత్యం. అక్కడికి మీరు వచ్చేస్తే అక్కడ మీరు చూడని, మీకు తెలియని, మీరు ఉందో లేదో అని అనుకునే నిత్య జీవం ఉంటాయి. అదే మన జీవితం, అదే మన జీవితంలో జరగవలసిన సత్యం. కాబట్టి ఇప్పుడు మీకు సత్యం అంటే ఏంటో ఖచ్చితంగా ముమ్మాటికి తెలియాలి. ఆ సత్యం సత్యంగా మీరు నమ్మాలి. ఆ సత్యం మీలో పనిచేయడం ప్రారంభించాలి. అప్పుడే
యేసుప్రభువారు సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాడు చూసారా, దాని పరమార్థం మన జీవితంలో నెరవేరుతుంది, లేకపోతే నెరవేరదు. ఆయన పుట్టిందేమో సత్యం కోసం అయితే నీకు సత్యం అంటే ఏంటో తెలియకపోతే ఏంటి, నువ్వు సత్యాన్ని గ్రహించకపోతే ఏమర్థమైంది నీకు? ఆయన పుట్టి ఏంటి ప్రయోజనం? కాబట్టి కొంతసేపు మీరు ఓపిక పెట్టి ఆలోచించండి. చాలా నిరూపణగా ఉంటుంది, అక్కడెక్కడ కాదు కానీ మీ దగ్గరికి వస్తుంది. తిరిగి తిరిగి ఎక్కడికి వస్తుంది అనుకుంటున్నారు? ఏది సత్యమో అన్నది మీ దగ్గరికే వస్తుంది, మీ దగ్గరికే రావాలి. నేను రప్పిస్తాను, తీసుకెళ్తాను మిమ్మల్ని. చూడండి ఇప్పుడు ఈసారి యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాలు. వర్షమును హిమమును. బైబిల్ ఏం మాట్లాడుతుందో తెలుసా? బైబిల్ ఏం మాట్లాడుతుందో తెలుసా? వర్షమును హిమమును. వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి. హిమం మంచి ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి. పైనుంచి వచ్చేవి అట్నుంచి ఇటు గాలిలోంచి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి తప్ప భూమి మీదకి ఎందుకు వస్తున్నాయి? మంచు అండి అలా గాలిలోంచి వచ్చేది భూమి మీదకే రావడం ఎందుకు? అలా అలా ఎక్కడికో చోటకి వెళ్ళిపోవాలి కదా. వర్షం కూడా అంత దూరం ప్రయాణం చేసి ఇక్కడికి ఎందుకు రావాలి? ఒకసారి మీరు ఆలోచించండి. ఏంటంటే మనకు వర్షాలు ఎలా పడతాయంటారు మన వాళ్ళు? ఇక్కడ నీళ్ళు అక్కడికి ఆవిరైపోతాయంట. మరి అక్కడికి ఆవిరైపోయిన తర్వాత ఇక్కడికి రావడం ఎందుకు? అక్కడికి ఎందుకు వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ ఎందుకు వస్తున్నాయి? ఆవిరి అవ్వడం మనకు తెలుసా? పోనీ మనకెవరికి తెలియదు. మనం చూస్తున్నావా? చూడట్లేదు. కానీ వర్షం మాత్రం పైనుంచి వస్తుంది. వచ్చి ఏం చేస్తుందో తెలుసా? వర్షం ఎందుకు వస్తుందో తెలుసా? కురిసేస్తుందని మీరు అనుకుంటారు. వర్షం కురకపోతే ఏం జరగదు తెలుసా మీకు? మనం అనుకుంటాం ఈ వర్షం ఏంటి ఇలా పట్టేస్తుంది, తుఫాను, ఈ వర్షాలు బాబాయ్ తగ్గట్లేదు అని అనుకుంటాం. వర్షం కురకపోతే నీకు మంచినీళ్ళు ఉండవు, నీకు తిండి ఉండదు. కురవాలంటారా వద్దంటారా? అదట ఎటు మరలిపోదట. నిజంగా చెప్పుకోవాలంటే ఆకాశంలో ఉన్న శక్తులను బట్టి ఎటైనా పోవాలి. భూమి లక్షల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది తెలుసా? భూమి వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. అందుకే రాత్రి పగలు ఏర్పడుతున్నాయి. అలా తిరిగే ఈ భూమి మీదకి ఆ వర్షం చిన్న చిన్న చినుకులుగా ఒక్కసారి దింబరేసినట్టు పడకుండా కవరెట్టి విప్పినట్టుగా చినుకు 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 చిట్టపట్ట చినుకు అని మనం అంటాం కదా, అలాగా చిన్న చిన్న చినుకుగా ఎందుకు పరాలి? ఫస్ట్లో చిన్న చిన్న చినుకు ఎందుకు రావాలి? పెద్ద పెద్ద చినుకుల కింద ఎందుకు మారాలి? ఎలా? ఏంటి? ఎక్కడ ఈ కంట్రోల్ ఎక్కడుందండి? షవర్ మీరు ఎప్పుడైనా ఇప్పుకున్నారా? ఇలా ఇప్పండి, చిన్నది పడుతుంది, ఇంకా పెద్దది ఇప్పండి, అంటే చినుకులు పడినట్టుగా పడుతుంటుంది. అలా ఎలాగూ మరలట్లేదు కదా. షవర్ ఎట్టుకున్నావు అనుకో, సరిగ్గా దాని కింద సర్టెన్ ఏరియా ఉంటుంది, అక్కడే పడుతుంది నీళ్లు. అటు ఇటు వెళ్ళిపోతే ఏంటండి ఎలా కదా. అలాగట ఎలాగూ మారట్లేదట, భూమి మీదకే వస్తున్నాయట. ఎందుకంటే ఈ భూమి ఏమో బంతి అండి, ఈ బంతి చుట్టూ ఈ వాతావరణం ఉండి వర్షం కురుస్తుంటే వర్షం అలా పక్కకి వెళ్ళిపోవాలి కదా, దీని మీదకి ఎందుకు పడాలి? కాబట్టి అంటున్నాడు చిట్టు కన్నా ఎలాగనే వెళ్ళిపోవచ్చు, కానీ ఎలాగో వెళ్ళవయ్యి. దానికి ఒక డైరెక్షన్ చెప్పాను నేను. మన ఇక్కడి నుంచి ఏంటి రష్యా వాడు ఉక్రెయిన్లోకి ఏంటంటే ఒక మిస్సైల్ వేస్తాడు, ఒక బాంబు వేస్తాడు, అక్కడికి వెళ్ళిపోద్ది. అది బాంబులు వేయడం తెలుసు, దేవుడికి ఏం చేయ తెలుసు అంటే వర్షపు చినికి వేయడం తెలుసా? వర్షపు చినుకు ఎక్కడ పడాలంటే అక్కడే పడుతుంది, ఎక్కడ కురవాలంటే అక్కడే కురుస్తుంది. అదే చెప్తాడు. ఏమంటాడంటే ఆకాశం 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 ఆకాశంలోనే అంతా జరుగుతుంది. ఎందుకంటే ఆకాశం కావలే ఆయన ఉన్నాడు, ఆయనే పైవాడు. అర్థమైందండి? పైవాడు ఇవన్నీ చేస్తున్నాడని నీకు అర్థం కావాలి. పైవాడు ఇవన్నీ చేయకపోతే, పైనుండి ఇవన్నీ జరగకపోతే ఏమీ జరగదు. అందుకని పైన ముడిపెట్టి చేస్తున్నాడు అన్నీ కూడా. తెలుసా మీకు? ఏమంటున్నాడు? హిమమును వచ్చి ఎలాగో వెళ్ళిపోకుండా, ఆ వర్షం డైవర్ట్ అయిపోకుండా
భూమిని తడపడానికి వస్తుంది, తడుపుతుంది, తప్పిపోతుంది. తడిపి ఏం చేస్తుంది? మొక్క మొలిపించి నువ్వు తినేసిన తర్వాత అక్కడ అయిపోవట్లేదు. వీడు తినేసిన తర్వాత మళ్ళీ కూడా విత్తనాలు వేసుకోవాలి. కాబట్టి విత్తనం గల మొక్కను మొలిపిస్తుంది, ఆ విత్తనానికి ఏమో ఫలాన్ని ఇస్తుంది. విత్తువానికి విత్తమును, భుజించుటకు ఆహారమును, కలుగుటకే చిగిర్చి వర్ధిల్లునట్టు చెయ్యునో అలాగే నా నోట నుండి వచ్చును అంటే నా వాక్యం సత్యం. అలాగే అందుకనే అన్నాడు, సత్యానికి మొలిసిన మొక్కలకి కంజంక్షన్ ఉంది, సంబంధం ఉంది. అందుకని భూమి నుండి సత్యం మొలుచును అని అన్నాడు ఆయన మాట అన్నడం కాబట్టే భూమి మీద మొక్కలు ఇంకా మొలుస్తున్నాయి. అలాగే ఉంటుంది. అది ఒక మొక్కలను మొలిపించు అనే వచనం కాదు, ఏ వచనమైనా అలాగే ఉంటుంది. బైబిల్లో ఉన్న ఇన్ని వచనాలు కూడా అలాగే ఉంటాయి. అది ఆయన ఎందుకు రాయించాడో, ఎందుకు మాట్లాడాడో అది నెరవేరేంత వరకు, నెరవేరకపోతే ఆయన మాట సత్యం కాదు, ఆయన మాట అబద్ధమైపోద్ది. అది ఎలా జరుగుతుందో అలాగే నా మాట, నా నోట నుండి వచ్చిన ఈ వచనాలు అలాగే ఉంటాయి అన్నాడు ఆయన. ఉంటాయి. కాబట్టి బైబిల్లో ఉన్న మాటలన్నీ సత్యం. ఎందుకంటే భూమి మొలవాలి అని బైబిల్ చెప్తుంది, దేవుడు అన్నాడని. వర్షాన్ని కురిపిస్తూ, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపిస్తూ మొలిపిస్తున్నాడని బైబిల్ చెప్తుంది. అది బైబిల్ మాట అన్నాడు. నీ మాటలు అలాగే ఉంటాయి అన్నాడు. ఇప్పుడు మనం నమ్మం, మనకు అవసరమైన సత్యాలు నమ్ముకున్నాం. ఇప్పుడు భూమి మొలవడం కాదు, మరి మనం ఏం చేయాలి? భూమి ఫలించడం కాదు, మనం ఫలించడానికే సత్యం. భూమి నుండి సత్యం ఫలిస్తే మనం తింటున్నాం, కానీ మనం ఫలిస్తే దేవుడు ఆనందపడతాడు. నువ్వు ఆనందపడాలంటే భూమి పండాలి, కానీ దేవుడు ఆనందపడాలంటే నువ్వు పండాలి. భూమి మంచిది ఎప్పుడైంది? వ్యవసాయం చేస్తే అది పండితే మంచి భూమి, పండకపోతే చెడ్డ భూమి. కానీ పండడానికి వెనక దేవుని మాట ఉంది, దేవుని ఆశీర్వాదం ఉండాలి, దేవుని దయ ఉండాలి. అలాగే నువ్వు పండడానికి కూడా ఆయన మాట ఉంది. నువ్వు పాడైపోకుండా మంచిగా బ్రతకడానికి, దేవుని కుమారుడిగా బ్రతకడానికి, దేవుడు నువ్వు ఎలా బ్రతకాలనుకున్నాడో అలా నిన్ను బ్రతికేలా చేయడానికి కూడా ఆయన మాట ఉంది. ఆ మాటలు బైబిల్లో ఉన్నాయా? ఉన్నాయి. ఆ మాటలు మనుషులు ఫలింపచేస్తున్నాయంటే ఫలింపచేస్తున్నాయి. బైబిల్ సత్యమని బైబిల్ అనుకోవడం, నేను చెప్పడం లేదా మనం మాట్లాడుకోవడం కాదు, ప్రకృతి చెప్తుంది. ఇప్పుడు మనం కేవలం భూమి విషయాన్ని గురించి ఆలోచించాం, కానీ మనిషి జీవితం, దీన్ని పట్టుకున్న వాడి జీవితం చెప్తుంది. పట్టుకున్న వాడికి ఇంకెవడు ఏం చెప్పినా ఎక్కదు. బైబిల్ చెప్పిన తర్వాత అండి ఆయన అన్నాడు, నేను ఎవరి దగ్గరైనా తలుపు తీశాను అనుకోండి, ఎవరు మూయలేరు. అసలు ప్రపంచంలో ఎవడో కూడా బైబిల్ సత్యమని నమ్మినోడిని అబద్ధమని నమ్మించలేడు. అసలు నిన్ను చంపేస్తాను రా బాబు అన్నా కూడా, ఎందుకంటే ఆయన అలా ఓపెన్ చేస్తాడు. అసలు బైబిల్ని అసత్యం అంటున్నారు. ఒకప్పుడు బైబిల్ చేతిలో ఉంటే చంపేశారు, ఆయన బైబిల్ కోసం ప్రాణాలు పెట్టేశారు. వాళ్ళు చచ్చిపోయారు తప్ప బైబిల్ వదలలేదు. కాబట్టి ప్రతి మాట సత్యం అండి, ప్రతి మాట నిరూపణ అయిపోతాయి. బైబిల్లో ఉన్న ప్రతి మాట మనకు అవసరమైన మాట. ముందు మనం నమ్మాలి, తర్వాత ఇతరులకు చెప్పగలం. వెలిగిన దీపమే ఇతరులకి వెలుగునివ్వగలదు, ఇతరులను కూడా వెలిగించగలదు. అవునా కదా చెప్పండి? నీకు అర్థం కాకపోతే, మనకు అర్థం కాకపోతే మనం ఎవరికి వెలుగు ఇవ్వగలం? ఎవరికి సత్యాన్ని చెప్పగలం? కానీ సత్యం అవసరం, సాక్ష్యం ఇవ్వాలి. అందుకే ఆయన పుట్టాడు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏం తెలుసుకోవాలి? ఆయన సాక్ష్యం ఇచ్చి, ఏ సత్యమైతే సత్యమని నువ్వు నమ్మాలని అన్ని సాక్ష్యం ఇచ్చాడో అది నమ్మాలి. అది తెలుసుకోకపోతే
ఆయన సాక్ష్యం నువ్వేం చేసినట్టు తెలుసా? కొట్టేశావు, పనికిరాదన్నావు. అది మాత్రం మర్చిపోకండి. కొలసీలకు రాసిన పత్రిక చివరికి మాట తీసుకుని మనం ముగిద్దాం. మొదటి అధ్యాయం 6వ వచనం. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? ఇంకొక ఫలం గురించి చెప్తున్నాడు. భూమి ఫలించడం కోసం చూసాం మనం. ఇప్పుడు అది ఆయన మాటకు సాక్ష్యంగా, ఆయన మాటకు నిరూపణగా. ఇప్పుడు మనం ఫలించడం కోసం ఒకటి ఉంది. అదే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? సువార్త వాక్యం, అంటే సువార్త సత్యం. ఏంటి ఆ సువార్త సత్యం? యేసుప్రభువారు మన పాపాల కొరకు సిలువలో రక్తాన్ని కార్చారు, ప్రాణం పెట్టారు, సమాధి చేయబడ్డారు, 3వ దినాన తిరిగి లేచారు. నమ్మితే నీకు క్షమాపణ. నమ్మి ఆయన చెప్పినట్టుగా నువ్వు నడుచుకుంటే, ఆయన మార్గంలో నడుచుకుంటే నీవు కూడా నిత్య జీవాన్ని పొందుకుంటావు. ఉంది, నిత్య జీవం ఉంది అనేది నిరూపణే ఆయన జీవితం, సువార్త. కాబట్టి ఈ సువార్త ఎవరైనా నమ్మగలరు? ఈ సువార్త క్రీస్తు మన పాపాల కోసం ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని చెప్తే ఏంటి చావుగోల అంటారు. అది మేము డైరెక్ట్గా ఫేస్ చేసాం. మేము ఒక 10-15 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం సువార్తని రోజు తెల్లవారుజామున వెళ్ళిపోయి ప్రకటించేవాళ్ళు. 9 గంటల వరకు ప్రకటించాం. 1 సంవత్సరం ప్రకటించాం. తెలుసా మీకు? రోజు ప్రకటించాం 1 సంవత్సరం. ఎలాగో తెలుసా? కాకినాడ సరౌండింగ్స్ అంతా కూడా 10 కిలోమీటర్ల రేంజ్. కాబట్టి మా వాళ్ళు మేమందరం ఏం చేసుకున్నామంటే, మనం కాకినాడ అంతా రోజు చెప్దాం. ప్రతి దినం వాళ్ళు సువార్త చేశారు కాబట్టి మనం చేద్దాం అనుకున్నాం. అయితే ఎలా? 9 గంటలకు 10 గంటలకు ఎవరు డ్యూటీలు గాళ్ళు వెళ్ళిపోతారు కదా, మనం 5 గంటలకి ఒక ఏరియాని పెట్టుకుందాం, ఆ ఏరియాకి వెళ్దాం, చెప్దాం అనుకునేవాళ్ళు. మమ్మల్ని చూసి కొంతమంది బయలుదేరి వాళ్ళు ఏం చేశారు? ఆ వీధిలోకి వెళ్ళి ప్రార్థన చేసి వెళ్ళిపోయేవారు. ఈ వీధిని దీవించండి, ఈ వీధిని ఆశీర్వదించండి, రక్షించండి అని ఏదో ప్రార్థన చేసి వెళ్ళిపోయేవారు. మేమేం చెప్పేవాళ్ళు? సువార్త చెప్పేవాళ్ళు. సువార్త అంటే క్రీస్తు మన పాపాల నిమిత్తం రక్తం కార్చాడు నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు 3వ దినాన్ని చెప్పేవాళ్ళు. వాళ్ళు ఏమనేవారు తెలుసా? ఏటయ్యా పొద్దున్న ఈ సావుగాలేటి మాకు అనేవారు. చావు గురించి మాట్లాడితే శుభవార్త అంటే ప్రపంచానికి కాదండి, చావు గురించి వద్దు. కానీ ఆ చావుని నమ్మినవాడు, ఆ మరణాన్ని నమ్మినవాడు ఏమైపోయాడు తెలుసా? ప్రపంచంలో మారిపోయాడు. మారిపోవడానికే, దేవుని కుమారుడిగా మారిపోవడానికే, మనిషిగా కాకుండా దేవుని కుమారుడిగా బ్రతకడానికే. ప్రపంచాన్ని అనుభవించాలనుకుంటుంది, ప్రపంచంలో సుఖపడాలనుకుంటుంది, ప్రపంచంలో ఎంజాయ్ చేయాలనుకుంటుంది. కానీ వద్దు, ఎంజాయ్ వద్దు, అన్ని కోరికలను అంచుకుందాం, దేవుని కోసం బ్రతుకుదాం. బ్రతికించడానికే ఈ మరణ సమాధి పునరుత్థానాలు, అదే సువార్త. అదే దాని గురించి ఏమన్నాడు తెలుసా? చదవండి ఇప్పుడు. ఈ సువార్త అంటే చావు వార్త, సిలువ వార్త అనుకున్నారు. కానీ అదేంటో తెలుసా? నిన్ను మార్చే వార్త, మనిషిని మార్చే, మనిషి ప్రవర్తన మార్చే మందేది చెప్పండి ప్రపంచంలో? ఒక తాగుబోతుని, ఒక తిరుగుబోతుని, ఒక దుర్మార్గుడిని, ఒక హంతకుణ్ణి మార్చే మందేది ఉందా ప్రపంచంలో? ఒక క్రీస్తు సువార్తకే, క్రీస్తు మరణానికే ఉంది. అది మార్చినట్టుగా, ప్రపంచంలో మనిషిని మార్చినట్టుగా ప్రపంచంలో ఇంకెవ్వరు మార్చలేదు. దానికి సాక్ష్యం ప్రతి క్రైస్తవుడు, మారిన ప్రతి క్రైస్తవుడు. దానికి రుజువు మీరే. అవునా కదా చెప్పండి? ఇక్కడ ఎవరైనా నిజంగా మారి ఉంటే, అది నీ జీవితాన్ని మార్చిందంటే ఎలా మార్చిందో నీకు తెలీదా? ఎంత మార్పు నీలో తీసుకొచ్చిందో తెలీదా? ఆ మార్పు ప్రపంచంలో ఏదైనా నీకు అంతకుముందు తీసుకురాగలదా? లేదు. అది సువార్త అనే సత్యానికి ఉన్న నిరూపణ. అవసరమండి. భూమి ఫలించడం ఎంత అవసరమో, ఆ ఫలించింది తింటున్నా నువ్వు. దేవుడికి కాకుండా, దేవుడికి నచ్చని బ్రతుకు, దేవుడు అసహించుకునే బ్రతుకు, దేవుణ్ణి పట్టించుకోకుండా బ్రతికే బ్రతుకు బ్రతకడం
దేవుడు కోరుకుంటాడా? దేవుడికి ఇష్టమా? లేదు. అందుకనే సత్యం సత్యం మాట్లాడాడంతే మారాలని ఒక కార్యక్రమాన్ని జరిగించాడు. ఆ కార్యక్రమాన్ని ప్రకటింపచేశాడు. కానీ అది నిరుపయోగం అయిపోతే, నిరర్థకం అయిపోతే అది సత్యం కాదు. కానీ అది నిరర్థకం అవ్వలేదు, ఫలిస్తుంది. సత్యం ఫలిస్తుంది. అదే సత్యం. చూడండి ఒకసారి మళ్ళీ చదవండి. ఈ సువార్త సర్వలోకములో అసలు భూమి అంతటా ఎలా మొక్కలు పడుతున్నాయి, ఇది సర్వలోకంలో ఫలిస్తుంది, ఫలించాలి. ఇది దేవుని మాట. భూమిని నిండించండి అని అన్నాడు. భూమిని నిండిన మనుషులందరూ ఏమవ్వాలి? ఫలించాలి దేవుడి కోసం. దేవుడు కోరుకున్న వారుగా బ్రతకాలి. ఈ సువార్త సర్వలోకంలో ఉన్న ప్రతి మనిషిని ఏం చేస్తుంది? మారుస్తుంది, ఫలింప చేస్తుంది. ఎప్పుడు ఎలా ఎందుకు అని అంటే చెప్తున్నాడు చూడండి. వ్యాపించుచు మీరు దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, దేవుని కృప ఎలాంటిదో గాలికి వదిలేకుండా కొంతమందిని ఏమంటారంటే పంది పిల్లలు పెట్టంట కనీసం వదిలేసినట్టు వదిలేసిందమ్మా ఊరి మీదకి అంటారు. మీ తల్లిదండ్రులు ఇదే నేర్పారా అంటారు. అలా దేవుడు అనిపించుకోవడం ఇష్టం లేకండి. అలా అనిపించుకోవడం ఇష్టం లేక పక్కన పెట్టండి. దేవుడికి మనం అంటే ప్రేమ. నిజంగా ప్రతి తల్లిదండ్రులు పిల్లల కోసం ప్రాణం పెట్టగలరో లేదో కానీ దేవుడికి మనం అంటే ప్రాణం పెట్టే అంత ప్రేమ. అందుకనే ప్రాణం పెట్టాడు. ఆయన కుమారుని ద్వారా ప్రాణం పెట్టించాడు. ఆ ప్రేమని చెప్పాడు. ప్రేమ అర్థం కావట్లేదండి. ప్రేమ వద్దంటున్నారండి. ప్రేమను చెప్పొద్దంటున్నారు. ప్రేమ మతం అంటున్నారు. ఏంటండి ఇది? ఎంత పిచ్చి, ఎంత అమాయకత్వం. ప్రపంచం ఏమైపోతుందో ఒకసారి మీరు ఆలోచించండి. అసలు ఏంటండి, మంచికి చెడుకి తేడా లేదా? ఏం చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారు? దానివల్ల నష్టం ఏంటి? దానివల్ల లాభం ఏంటి? ఏదైనా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఒక నక్సలైట్ ఏమైనా మీటింగ్ పెట్టి బాత్ చేస్తున్నాడు అనుకోండి, చేయనివ్వరు. ఎందుకంటే ప్రజలను ఉద్రేకపరుస్తున్నారు. ప్రజల్లో కొంతమందిని నక్సలైట్లుగా ప్రభుత్వం మీద తిరగబడేలా చేస్తున్నారు. అంటే ప్రభుత్వానికి నష్టం, ప్రజలకు కూడా ఎంతో కొంత నష్టం. ఎందుకంటే వీళ్ళు బాంబులెట్టి అధికారులనే చంపుతారా? ఆ పక్కన ఉన్న మనకు కూడా నష్టం కలగవచ్చు. కానీ ఏంటండి దీనివల్ల ఎవరికి నష్టం? ఈ గోల నష్టమా? పాటలు వేస్తున్నావు, మరి ఫంక్షన్లకు పాటలు వేస్తున్నావు. ఫంక్షన్లకు పాటలు వేస్తున్నారండి, వెళ్ళలేకపోతున్నాం. అంటావా మామ? అంటావా? ఇప్పుడు ఇంకొక దరిద్ర పాట ఏదో వచ్చింది, 5వ తారీఖు నుంచి ఎప్పటి నుంచో వస్తుందండి. ఏమైపోతారు చూసారా? నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచం తలకిందులు అయిపోయింది. ఇప్పుడు మన వాళ్ళు ఎలా సరి చేయడానికే ఈ సత్యం. ప్రపంచానికి ఏది మంచో ఏది చెడో తెలియట్లేదు. ప్రపంచం ఏం కోరుకోవాలో కూడా తెలియట్లేదు. ప్రేమను వద్దనుకుంటుంది, నిజమైన ప్రేమను వద్దనుకుంటుంది, సత్యమైన ప్రేమను వద్దనుకుంటుంది, అబద్ధ ప్రేమ కావాలనుకుంటుంది. అది ఇలాగ అంటాడు, 3,000 కావాలంటాడు, టిక్కెట్ 3,000 అంట, 2,000 అంట, బాబోయ్ అని గోలెడుతున్నారు. అదంతా అబద్ధమే కదండి. సినిమాలు ఇవన్నీ కూడా ఏంటి, అబద్ధమా నిజాలా? అయిపోయింది. కొంతమంది పాలు వేసేస్తారు, కొంతమంది రక్తం పెట్టేస్తారు, ఇట్లా బొట్లులాగా కొట్టుకు చచ్చిపోతారు. మా అభిమాని అంటారు. అవండి, నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన ఆయన నీకు అభిమాని కాదా? ఈయనంటే ద్వేషం. అబ్బా బాబోయ్, ఎందుకండి? మారమంటున్నాడు కదా. వాడైతే డ్యాన్స్ చేయమంటున్నాడు, తాగమంటున్నాడు, ఆడమంటున్నాడు. బాగుందా? బాగుంది. పోలేండి తేడా అర్థం కావాలి. పోలే మన గోలేదో మనం మాట్లాడుకుని వెళ్ళిపోదాం. చూడండి, సత్యముగా గ్రహించిన నాట నుండి సత్యం అని నమ్మితే చాలండి. నువ్వు గ్రహిస్తే చాలు, నీకు అర్థమైపోతే చాలు. ప్రపంచంలో నిన్నెవ్వరూ ఇంకేం చేయలేరు, రివర్స్ చేయలేరు నిన్ను. అక్కడి నుంచి చిన్న వాక్యాన్ని నువ్వు సత్యాన్ని గ్రహించగలిగితే నీలో సహితం ఫలిస్తుంది, నీలో సహితం మార్పుని తీసుకొస్తుంది. అది ఏమన్నాడు తెలుసా? ఆత్మ ఫలాలు: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళుత్వము.
ఇవన్నీ అలా 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 నీ హృదయం మారిపోద్దు. ఒకసారి మీరు సువార్త నమ్మక ముందును నమ్మిన తర్వాతను మీ ఆలోచనలు లోపల మీ ఆలోచనలకి ఉన్న వ్యత్యాసం ఏంటో ఒకసారి చూసుకోండి. అదే ఫలం. ఆ ఫలం ఎలా వచ్చిందో తెలుసా? సత్యం వలన. ఇప్పుడు చెప్పండి, వాక్యం సత్యమా కాదో చెప్పండి. ఏదో బైబిల్ రాయబడి ఉంది అక్షరాలు నమ్మేస్తున్నాం కాదు. ఇక్కడ నిజ నిర్ధారణ జరుగుతుంది ఇక్కడ కదండి. అవునా కదా చెప్పండి. రుచి చూసిన వాడికే పండు రుచి తెలుస్తుంది. ఇది లోపలికి వస్తే అర్థమైతే ఏమవుతుంది తెలుసా? నీ జీవితం మారిపోద్ది, ఫలిస్తుంది. భూమి ఫలిస్తే ఆ భూమి మంచిది, మనకు ఆనందం. మరి మనం ఫలిస్తే, మనిషి అంటే ఏంటనుకుంటున్నారు? దేవుని ఆత్మను కలిగిన దేవుని కుమారుడు. వాడు ఎలా ఉండాలో తెలుసా? సాక్షాత్తు దేవుని లక్షణాలు కలిగి ఉండాలి, మంచి లక్షణాలు కలిగి ఉండాలి. అవి లేవు మనిషిలో. కానీ ఆ లక్షణాలు తీసుకొచ్చే శక్తి దేనికి ఉందో తెలుసా? వాక్యానికి ఉంది. అది కూడా ఏ వాక్యం అంటే సువార్త వాక్యం. సువార్త అంటే క్రీస్తు మరణం. మరణం 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 మార్చేసింది. ఈ వాక్యం మార్చింది. అంత బైబిల్లో ఉన్న వాక్యాలు అంత సత్యాలు. క్రీస్తు మరణం కూడా సత్యమే. అది సత్యం కాకపోతే నీలో మార్పు అనేది రాదు. మీకు తెలుసో తెలీదో, బైబిల్ చదివితే మనకు ఎలా ఉంటుంది? దేవుడు మనతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. దేవుడు మన పక్కనే ఉన్నట్టు ఉంటుంది. పక్కన కూర్చుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అమ్మ పలకదిద్దిచ్చినట్టు చదువుతుంటుంటే దేవుడు మనం మాట్లాడుకుంటున్నట్టు. ఫోన్లో మాట్లాడుతుంటే ఇతరులతో మనం మాట్లాడుకున్నట్టే కదా. అలాగా దేవుడు మనం మాట్లాడుకుంటున్నట్టు ఏదో ఫీలింగ్ అండి. దేవుడితో మాట్లాడేసి దేవుడు మాట్లాడేసింది వినేసినట్టుగా ఫీలింగ్ అయిపోయి మనసులో ఏదో అయిపోతుంటుంది. ఫీలింగ్ అనేది బైబిల్ బట్టే కలుగుతుంది. ప్రపంచంలో ఎన్ని పుస్తకాలు చదవలేదు మనం, చదువుకున్న వాళ్ళు. అలాంటి ఫీలింగ్ ఏం కలగలేదే, బైబిల్కి ఎలా కలిగింది? అది సత్యవంతే. ఏదో మూఢ విశ్వాసమా? మూఢ విశ్వాసం అయితే మంచివాడు మూడుడేలాగా అవుతాడు. మంచిగా మారితే సిగరెట్ వదిలేశాడు, బ్రాంతి పాడేశాడు, మూడుడేలాగా అవుతాడు. చెప్పండి, మూఢత్వం ఎలా అవుతుంది? తేడా లేదండి. దేన్ని మూఢత్వం అనాలో దేన్ని మూఢత్వం అనకూడదో తెలియట్లేదు. మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. చూసారా? కాబట్టి బైబిల్ సత్యమని యేసుప్రభువారు చెప్పారు. దేవుని మాట సత్యమని భూమి చెప్తుంది, ఆకాశం చెప్తుంది, మారిన క్రైస్తవుడి జీవితం చెబుతుంది. అవే రుజువులు. ఇంతకంటే రుజువులు ఏం కావాలి? కాబట్టి బైబిల్ సత్యం. నిన్ను మారిస్తే బైబిల్ నిజంగా నీకు సత్యమే. కాబట్టి ఆ సత్యం యేసుక్రీస్తు సాక్షి ఇస్తే వచ్చింది, వచ్చి ప్రాణం పెడితే వచ్చింది. కాబట్టి నువ్వేం చేయాలి? ఆ సత్యం తెలుసుకోవాలి. ఆ సత్యం తెలుసుకోవడానికి నువ్వు బ్రతకాలి. ఆయన పుడితే మరి నువ్వెందుకు పుట్టావు? నువ్వు ఆయన కుమారుడిగా ఫలించి వెళ్ళిపోవడానికి. ఎలాగో నమ్మిన తర్వాత ఏం చెప్తావు? ఏం చేద్దాం? ఆయన పుట్టి వెళ్ళిపోయాడు, మరి అది ఎవరు చెప్పాలి? మనమే కదండి. దానికి వారధులు ఎవరు కావాలి? దానికి వారసులు మనమే, వారధులము మనమే. కాబట్టి ఇప్పుడు మేము 30 రోజులు ఏం చెప్తాం అనుకుంటున్నారు? సత్యాన్ని చెప్పుతాం. ఇది నిజమైన క్రీస్తు పుట్టుకను జరపడం. తెలుసా? నేను హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని 10 అనలేదు, కానీ క్రిస్మస్ అనే పదానికంటే మించిన సత్యం గురించి చెప్పాను, నిరూపించాను. ఇది కావాలి. ఇది చేశాడు ఎవరో? యేసుప్రభువారు. ఇది చేయడానికే వచ్చారు. ఓకేనా? అలా రేపు ఇలా 30 రోజులండి. మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలంటే, నిజమైన క్రిస్మస్ చేయాలంటే, యేసుప్రభువారు ఎవరనంటే నిన్ను వెంబడిస్తానంటే అన్నీ వదిలేసి వచ్చేయమన్నాడు. అలాగే 30 రోజులు మీకు ఎన్ని పనులు ఉన్నా, అది కూడా ఈ 6-7 గంటల నుంచి ఎన్ని పనులు ఉన్నా వదిలేసి రండి, సత్యం తెలుస్తుంది.
అసత్యం మిమ్మల్ని ఆనందింపచేస్తుంది, అసత్యం మిమ్మల్ని ఫలింపచేస్తుంది. తెలుసుకుంటే ఇంకా 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 ఫలించేస్తుంటారు. ఫలించడం అంటే ఇంక మీరంటారు, మీరు వెనకాల చూడండి, అక్కడ ఏదో వెళ్తే మనకేం చేయాలంటే, ఒక ఫ్రిడ్జ్ కొంటే పక్కన వాడు ఏమివ్వాలంటే చిన్న ఏవో గిఫ్ట్ బాక్సులు ఉంటాయి కదండి, గ్లాసులో, గాజు గ్లాసులో చిన్న ఏవో ఇవ్వాలి. ఆఫర్లు అంటారా? ఆఫర్ల గురించి ఆలోచించకండి. ఆ చిన్న చిన్న చితక ఆఫర్లు, ఆఫర్లకి వెనకాల వచ్చేస్తారులేండి. పోతే పోయింది, వదిలేండి. ఆఫర్ల గురించి ఎందుకు మాట్లాడడం, అసలు గురించి మాట్లాడండి. మనకేమో ఆఫర్లు ఎక్కువైపోయి తప్ప. చూడండి, పండగకి ఆఫర్లు ఇట్టారు అనుకోండి, మనం ఏమంటాం? ఆఫర్లు ఇట్టారు అని వెళ్ళిపోవాలనుకుంటారు. అది కూడా యేసుప్రభు వారు అసలు ఒరిజినల్గా ఫ్రిడ్జ్ కావాలా, నీకు చిన్న బర్నికి బాక్స్ కావాలా? ఫ్రిడ్జే కావాలి. ఫ్రిడ్జ్కి డబ్బులు తీసుకుని బాక్స్ ఇవ్వలేదు అనుకోండి గిఫ్ట్, ఏం చేస్తారు మీరు? గోల చేస్తారు, నానా హైరాన్ చేస్తారు. అలాగా నువ్వు ఇక్కడ ఏమంటున్నావు? అలా అసలు వద్దంటున్నావు, సత్యం వద్దంటున్నావు. ఆఫర్ కావాలండి, తలపూట ఆఫర్ కావాలి, ఏదో 1,00,000 పొంద ఆఫర్ కావాలంటున్నావు. అసలు వద్దంటున్నావు. మరి అసలు కొనకుండా నీకు ఆఫర్ ఎలాగివ్వాలి చెప్పండి? అసలు వద్దని, అసలు తీసుకోకుండా, అసలు పొందుకోకుండా నీకు ఆఫర్ ఎలాగివ్వాలి? అందుకని ఆయన ఏమన్నాడు తెలుసా? వారు బాబు, ఆయన నీతిని, రాజ్యాన్ని మొదట ఎతకండి, ఆఫర్ల సంగతే ఆయన చూసుకుంటాడు అన్నాడు. ఆయన ఏ ఆకాశ పక్షులు పోషించట్లేదా? మీ తండ్రి మిమ్మల్ని పోషించడా? ఎందుకు మీరు ఇలా అయిపోయారు? ఆకాశ పక్షులకు ఉన్న బుద్ధి మీకు లేదు కాబట్టి. శంకుపుడ్డు కొంగ అయినా తమ కాలం ఎప్పుడు వచ్చినో ఎరుగునట. ఎక్కడి నుంచో కొల్లేడు సరస్సుకి, ఆస్ట్రేలియా ఎక్కడి నుంచో పక్షులు వచ్చేస్తాయి, మళ్ళీ ఆ కాలం అయిపోగానే అక్కడికి వెళ్ళిపోతాయి. ఏం చేయకండి, ఆ పక్షుల్ని ఏం చేయకండి, వచ్చే రానివ్వండి, చూద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. మళ్ళీ అక్కడికి సీజన్ అయిపోగానే అక్కడికి పోతాయి. అలాగే నువ్వు వచ్చావు, పోవాలి కదా. నీకేది బుద్ధి? అవి ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటున్నాయి, ఏ టైంలో ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటున్నాయి. మనల్ని ఆనందపరుస్తున్నాయి, మనకు కనిపిస్తున్నాయి. దేవుని సృష్టిని, మనకి దేవుని సృష్టి అనేవి సాక్షాత్కరిస్తున్నాయి, సాక్షి ఇస్తున్నాయి. దేవుడే మమ్మల్ని చేశాడని ఆ అందాన్ని, ఆ స్ట్రక్చర్ని చూసినప్పుడు మనం మైమరిచిపోం, ముగ్ధులు అయిపోం. చిన్న పాలపెట్టని చూడగానే అమ్మమ్మ పాలపెట్టని అయిపోతాం. అలా అనుకోలేని దేవుడు అనుకున్నాడు. దాని వెనకాల దేవుడు ఉన్నాడని నువ్వు అనుకోవాలనుకున్నాడు. అలా వాటికి ఉన్నప్పటి తెలివి నీకు లేకుండా నువ్వు ఆఫర్ల గురించి ఆలోచిస్తే ఎలాగా? నేను ఎప్పుడు ఇలాగే చెప్తానండి, నచ్చకపోతే మరి నేనేం చేయలేను. ఆఫర్ల గురించి చెప్పి మోసగాడు ఆఫర్ గురించి చెప్తాడు, మంచివాడు అసలు చెప్తాడు. ఆఫర్ల గురించి మనం మాట్లాడవసరం లేదు. అసలు తీసుకుంటే కొసర ఆటోమేటిక్గా వచ్చేది. మన తండ్రి కొసర వేయలేని వాళ్ళు కాదులేండి, ఇంకొంచెం వెయ్యండి, ఇంకొంచెం వెయ్యండి. పచ్చడి వేసేవాడు పచ్చడి వేస్తున్నాడు కదా, ఇంకొంచెం వెయ్యండి, ఇంకొంచెం వేయండి అని అడుగుతారు. మీరు సత్యం తీసుకుంటే దేవుడు ఏమైనా వేయడం మానేస్తాడు ఏంటి? మీరు అసలు తీసుకోకపోతే మొత్తానికి మోసం అవుతుంది. కాబట్టి అసలు సత్యమే, అది తీసుకోండి. మీ హృదయాన్ని సత్యంతో నింపుకోండి, గ్రహించండి, అది కావాలి. ప్రపంచం అడుక్కు తింటున్నా మిమ్మల్ని మాత్రం పోషిస్తాడు దేవుడు. 3.5 ఏండ్ల కరువు కాలం. ఏలియా దేవుని భక్తుడు, ప్రవక్త, రాజుకి ఎదురు నిలిచినవాడు సత్యం కోసం, దేవుని కోసం. కాకులు తెచ్చే చంటి పిల్లాడు చేతిలో రొట్టె ముక్కలు ఎత్తుకెళ్ళిపోయి కాకులు ఏం తెచ్చే తెలుసా? రొట్టెలు తెచ్చే, మాంసం తెచ్చే. ఎక్కడికండి? ఎక్కడో మూలనున్న దేవుడు ఎక్కడ నీళ్ళు ఉంటాయి కూడా చెప్పాడు, అక్కడికి వెళ్ళి ఉన్నాడు. చెప్పండి, ఆఫర్ల కోసం నువ్వు వెళ్ళవసరం లేదు, నీకు పరిగెట్టుకుని వచ్చేస్తాయి. కాబట్టి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ముందు సత్యాన్ని నమ్మండి, సత్యాన్ని వెంబడించండి, సత్యం కోసం పరుగులు పెట్టండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం, సెలవు తీసుకుందాం. తండ్రి నాయన, మీ పిల్లలకు మొదటి రోజు అసలు సత్యం అంటే ఏంటి, మీ మాటే సత్యమని, మీ వాక్యమే సత్యమని, అది ఎలా సత్యమో, ఎలా మా మధ్యన నిరూపణ జరుగుతుందో అనే విషయాలు, మీ పిల్లల జీవితాల్లో కూడా అది ఎలా ఫలింపచేస్తుందో, మీ పిల్లల జీవితాల్లో ఎలా మార్చుతుందో నాయన, ఇవన్నీ మీ పిల్లలు విన్నారు. కాబట్టి తండ్రి నాయన, మీ మాటల్లో ఉన్న ప్రతి సత్యం
మీ మాట, ప్రతి మాట సత్యం. కాబట్టి అది ప్రతి మాట మా జీవితాన్ని ఫలింపచేసేదే. కాబట్టి మీ మాటల్లో ఉన్న అనేక సత్యాల్ని మీ పిల్లలు తెలుసుకుని దాని ఫలాల్ని మీ పిల్లలు అనుభవిస్తూ మీ పిల్లలుగా వాళ్ళు మారిపోతూ ఆయన మిమ్మల్ని ఆనందపరచగలిగే పిల్లలుగా మీ పిల్లలు ఉండడానికి మీ కుమారుడు పుట్టిన ఆయన కారణాన్ని మీ పిల్లలు వారి జీవితంలో ఆయన వారి బ్రతుకులో సార్థకత ఏర్పరచుకోవడానికి తండ్రి నాయన మీ సత్యాన్ని తెలుసుకోవడానికి మీ పిల్లల కృప చూపించండి. ఆయన ఈరోజు విత్తబడిన సత్యం మీ పిల్లలు ఎల్లప్పుడూ మర్చిపోకుండా వారి జీవితాల్లో పదిలిపరుచుకుని తలపోసుకుని ఆనందపడి ఆయన సత్యం పట్ల ఆసక్తి కలిగిన వారుగా, సత్యాన్ని తెలుసుకునేవారుగా మీ పిల్లల్ని ఆదరించండి, బలపరచండి. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రూతు గారు వారి కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాను తండ్రి నాయన. మీ మహిమలో వారి అవసరతలు తీర్చండి. సహకరించిన పాలు పంచుకున్న మీ పిల్లలందరినీ కూడా మీ కాపుదల్లో భద్రపరచండి. అలాగే జరగబోయే ఈ నెలంతా కూడా తండ్రి నాయన వాక్య పరిచర్య అంతటి విషయంలో కూడా తగిన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. మీ ఆత్మ సహాయం చేత మమ్మల్ని అందరినీ బలపరచండి, నడిపించండి తండ్రి. యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.